భారతదేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులకు పని దినాలను 5 రోజులకు కుదింపు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు యూఎఫ్బియు ఆధ్వర్యంలో ఒకరోజు దేశవ్యాప్త సమ్మె చేపట్టారు. ఈ నేపథ్యంలో కడప జిల్లా వ్యాప్తంగా విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. 7 రోడ్ల కూడలి నందు కెనరా బ్యాంక్ నుంచి మహాత్మాగాంధీ విగ్రహం వరకు ర్యాలీని చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. వారం రోజులకు గాను 6 రోజుల బ్యాంకులు నడుస్తున్నాయన్న దాని ద్వారా బ్యాంకు సిబ్బందికి ఒత్తిడి పెరుగుతుందని, అంతేకాకుండా ప్రస్తుతం నూతన రిక్రూట్మెంట్ చేయకపోవడం వల్ల ప్రస్తుతం ఉన్న ఉద్యోగులపై పనిభారం మరియు ఒత్తిడి పెరగడం వల్ల అనేక మంది బ్యాంక్ సిబ్బంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. తమ సమస్యలను కేంద్రం ఆలోచించి 6 రోజులు ఉన్నటువంటి పని దినాన్ని 5 రోజులకు తగ్గించి తమకు విముక్తి కలిగించాలని కోరారు. అందరూ కూడా ఈరోజు సమ్మెబాట పెట్టారు. ప్రధానమైన డిమాండ్ 5 డేస్ బ్యాంకింగ్. ఈ రోజు ఉన్నటువంటి దీని మీద డిమాండ్ చేస్తూ సమ్మెకు వెళ్ళలేదు. గత 2 సంవత్సరాల నుంచి, అంటే ప్రభుత్వం 2 సంవత్సరాల క్రితమే ఈ డిమాండ్ ఒప్పుకున్నప్పటికీ ఇప్పటి వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా నిర్లక్ష్యమైన ధోరణి వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి ఆ నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా నిరసిస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా 9 లక్షల బ్యాంకర్లు ఈ రోజు సమ్మె బాటను పట్టాయి. అనేక విజ్ఞప్తులు ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక విజ్ఞప్తులు చేసినప్పటికీ ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. ఈ ఒక్క జనవరి నెలలోనే ఇప్పటికీ సమ్మె నోటీస్ ఇచ్చి కూడా దాదాపు 1.5 నెలల క్రితం నుంచి ఇచ్చినప్పటికీ అనేక విజ్ఞప్తులు, అనేక మీటింగ్లు జరిగినప్పటికీ ఎటువంటి స్పందన ప్రభుత్వంలో లేదు. కాబట్టి ఇక బ్యాంకర్లకు కూడా తప్పని పరిస్థితుల్లో ఈ రోజు బ్యాంకర్లంతా దేశవ్యాప్తంగా సమ్మెబాటును పట్టాయి. అలాగే ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సినది ఏంటి అంటే, ఈ విధంగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నది, బ్యాంకర్లకు మితిమీరిన పని ఒత్తిడి, మితిమీరిన పని గంటలు నిరసిస్తూ ఈ రోజు సమ్మెబాట పట్టాము. దీనికి కారణం ఏంటి అంటే, రిక్రూట్మెంట్ కూడా విపరీతంగా తగ్గించడం జరిగింది. సగానికి సగం రిక్రూట్మెంట్ కూడా తగ్గించడం జరిగింది. కాబట్టి బ్యాంకర్లందరూ కూడా విపరీతమైన పని ఒత్తిడిలో ఈ కాలంలో పని చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా అధికారులు మాత్రం అనేక పని ఒత్తిడి వల్ల ఆత్మహత్యలు చేసుకోవడం కానీ, సూసైడ్లు చేసుకోవడం, బలవన్మరణాలకి బాట తీస్తున్నాయి. కాబట్టి వీటన్నిటి పరిస్థితులకు వ్యతిరేకంగా ఈ రోజు 5 డే బ్యాంకింగ్ అత్యవసరమైనది. బ్యాంకింగ్ రంగంలో, ఇది బ్యాంకింగ్ రంగంలోనే కాదు మిగతా రంగంలో ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయ్యింది. ఇన్సూరెన్స్ రంగంలో అయితేనే ఇతర సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రంగాల్లో ఇంప్లిమెంట్ అయిన డిమాండే. కాబట్టి మేము ఈ రోజు ప్రధానంగా 5 రోజుల డిమాండ్ చేస్తూ ఈ రోజు సమ్మె బాట పెట్టాము. బ్యాంకింగ్ ఉద్యోగులు చేస్తున్నటువంటి సమ్మెకు సిఐటియు జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నది. ఈ సమ్మె జరగడానికి, ఈ సమ్మె చేయడానికి కేంద్ర ప్రభుత్వమే ప్రధాన బాధ్యత వహించాలని చెప్పి మేము సిఐటియుగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే పిఎఫ్ ఆఫీస్ మాత్రం 5 రోజులు మాత్రమే ఉన్నాయి, 2 రోజులు సెలవిస్తా ఉన్నారు. బ్యాంకింగ్ ఉద్యోగులకు మాత్రం 6 రోజులు చేయాలి, 2వ శనివారం 4వ శనివారం సెలవిస్తారు. ఇది ఎక్కడి న్యాయం? అంటే ఏరు దాటకునుకు ఏటి మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న టైపులో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉన్నది. ఇది సరైంది కాదు. 2వది రిక్రూట్మెంట్ ఆగిపోయింది. 3వది పని ఒత్తిడి పెరిగింది. వేతనాల పెంపుదల లేదు. అంటే అనేక రకాల ఇబ్బందులు, కష్టాలు, బాధలు పడిన బ్యాంకింగ్ ఉద్యోగులు పనిచేస్తా ఉన్నారంటే వాళ్ళ గొప్పతనం, ప్రజలకు ఇచ్చినటువంటి ప్రజలు ఇబ్బంది పడకూడదు, బాధపడకూడదు, కష్టపడకూడదు అని చెప్పి పనిచేస్తా ఉన్నారు. కాబట్టి బ్యాంకింగ్ ఉద్యోగులు న్యాయమైనటి పరిష్కారం చేయనటి. కాబట్టి 5 రోజులు కొనసాగించాలని, పరిష్కారం చేయాలని మీ ద్వారా సిఐటిగా. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.